హలో పీపుల్, అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో మంచి లొకేషన్ అయితే చూడబోతున్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా ఇంటికైతే రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళందరితో కలిసి మేమైతే ఒక మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాము. లొకేషన్ ఎక్కడో మీకు తెలుసుకోవాలని ఉందా? చెప్పు. మన కందుకూరులో ఉన్న వైఎస్ఆర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చూడడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ జగనన్న కాలనీస్ కూడా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసాం. షమి వచ్చాము, ఎలా ఉంది? ఈ డైలాగ్ అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. మా సిస్టర్ ఎక్కక ముందే చాలా బాగుంది అంటుంది. మీకు అసలు విషయం చెప్పలేదు కదా, మేమైతే దీన్ని చూడడానికి దొంగదారి నుంచి వెళ్తున్నాం. దీనికైతే పర్మిషన్ లేదు ఎక్కడానికి. నేను మీకు చూపించడానికి ఇంత కష్టపడి మా ఫ్యామిలీని ఒప్పించి ఇక్కడికైతే తీసుకొచ్చాను. మా సిస్టర్ కొడుకు అయితే ఏడుస్తున్నాడు అంత పైకి ఎక్కాలనేసరికి. ఎలాగోలా వాడిని ఒప్పించేది తీసుకెళ్ళాం. మా గ్యాంగ్లో పెద్దల కంటే పిల్లలే ఎక్కువ ఉన్నాం. చూద్దాం మరి ఎలా ఎక్కుతామో. ఈ సమ్మర్ ట్యాంక్ పక్కనే ఉప్పు చెరువు కూడా ఉంటుంది. మేము చిన్నప్పుడు అయితే అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకుని ఆడుకునే వాళ్ళం. ఈ ట్యాంక్ అయితే 2014 నుంచి కట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే ఫస్ట్ స్టెప్ అయితే ఎక్కేసాం. సెకండ్ స్టెప్కి మేము పడిన కష్టాలు చూడండి, చెప్పులు లేకుండా ఎక్కాల్సి వచ్చింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే చాలా ధైర్యంగా అయితే ఎక్కేశారు. నాకేమో భయం లోపల, కానీ బయటికేమో చాలా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాను. ఎవరు ఎంత నటించినా ఎక్కడో చోట దొరికిపోతారు అంటారు కదా, నేను కూడా అలాగే దొరికిపోయాను. సగం దూరం వచ్చాక భయం వేసింది, అందుకే మధ్యలో ఆగిపోయాను. అలా అని పైకి ఎక్కలేకపోతున్నాను, అలా అని కిందకు కూడా వెళ్ళలేను. నాలాగే మా సిస్టర్ కూడా ఎక్కలేకపోయింది. ఇంకా మా కోసం మా తమ్ముడైతే వచ్చేసాడు. అప్పుడు మా రియాక్షన్ అయితే ఇదే. ఫైనల్లీ అనుకున్న స్పాట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చూస్తే కందుకూరు మొత్తం చాలా బాగుంది. వీడైతే నాకంటే పెద్ద యూట్యూబర్లా వీవ్ మొత్తం క్యాప్చర్ చేస్తున్నాడు. ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉన్నాయి. దీంట్లో చేపలు ఉంటాయా? నాకే డౌట్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే జగనన్న కాలనీ సూపర్గా ఉంది. ఈ మొత్తం చూశాక ఇంకా దిగడానికి అయితే ప్రయత్నించాం, కానీ దిగలేకపోయాం. మళ్ళీ మా తమ్ముడే మాకు హెల్ప్ చేశాడు. సీ దేర్ ఫ్రంట్ సైడ్ మా అన్నయ్య చూడండి ఎలా దిగుతున్నాడు. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.